పెను తుఫాను మెంధా తీవ్ర నష్టాన్ని సృష్టించి బీభత్సాన్ని మన కళ్ళ ముందుకు తెచ్చింది కదా. అసలు నష్టం ఎంత జరిగిందో ఇక లెక్క తేలాల్సి ఉంది. బాధితులకి న్యాయం చేయడం అనేది అసలు ఛాలెంజ్ కాబోతోంది కదా. దానికంటే ముందు ఈ మెంధా తుఫాన్ కొన్ని వాస్తవాలని మన కళ్ళ ముందుంచింది, అబద్ధాలని అడ్డగోలు ప్రచారాలని అడ్డంగా కడిగిపారేసింది కూడా. అంటే కొన్నిసార్లు బీభత్సాలు భయానక పరిస్థితుల వల్ల కూడా కొంత మేలు జరుగుతుంది అని ఇలాంటి సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. ఇంతకీ తుఫాను తర్వాత ఏపీ ముందున్న అసలు ఛాలెంజెస్ ఏంటి, బాధితులకి న్యాయం చేయాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి అనే దాంతో పాటు అసలు మెంధా మన ముందుంచిన వాస్తవాలేంటో కూడా డీటెయిల్గా చూద్దామా. తుఫాన్ అంటే టీవీల్లో చూసినట్టు ఉండదు. సముద్రపు అలలు ఎగసి పడిపోవడంతో ఆ ప్రభావం ఆగిపోదు. కొన్నిసార్లు 10 కాదు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉంటే సముద్రపు హోరు తీర ప్రాంతాల్లో 25-30 కిలోమీటర్ల వరకు వినపడుతుంది. ఆ శబ్దం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. పూరిళ్ళు ఉన్న ప్రాంతాల్లో అయితే ఏ కప్పు ఎప్పుడు ఎగిరిపోతుందో అనే ఆందోళన, బీభత్స భయానక అనుభవం. పల్లెటూళ్ళ నుంచి, అందులోనూ తీర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు అయి ఉంటాయి. ఇప్పటికీ మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అందుకోసమే మెంధా బాధితులు 40 లక్షల మందికి పైగా ఉంటారు అని అఫీషియల్ లెక్కలే చెప్తూ ఉన్నాయి. మరి మెంధా ప్రభావం ఎలా ఉంటుంది అని ఒకసారి చూస్తే గనక తీరంలో కోతలు పడడం చూసాము, తీరని పంట నష్టం జరగడం చూసాము, ఆస్తి నష్టం కూడా జరిగింది. ప్రాణ నష్టం లేకపోవడం అనేది చాలా పెద్ద ఊరట, సంతోషించాల్సిన విషయం చాలా వరకు. అయితే ఇప్పుడు మన ముందున్న మేజర్ ఛాలెంజెస్ ఏంటి అంటే నష్టాన్ని అంచనా వేయటం, న్యాయం చేయటం. ఎంతవరకు నష్టాన్ని అంచనా వేసేందుకు ఒక ఫీజబుల్ అండ్ పాసిబుల్ విధానాన్ని తీసుకొస్తారు అనేది ఒక పాయింట్ అయితే, పంట నష్టం జరిగిన రైతులకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది మరో ముఖ్యమైన విషయం. పంట నష్టం గురించి ఇంత స్ట్రెస్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పంటల బీమా విషయంలో ఏపీలో చాలా గందరగోళం ఉంది. వానాకాలం పంటలకి బీమా ఇక లేనట్టే అని మన ఆంధ్రజ్యోతి గత జూన్ జూలై మాసాల్లో ప్రకటించడం చూసాం ఆల్రెడీ. ఇక డేట్ కూడా మీరు చూస్తున్నారు కదా. అంటే ఏపీలో పంటల బీమా అనేది గాల్లో దీపం అయిపోయింది. మరి ఇప్పుడు రైతులకి పరిహారం ఇవ్వాలి అంటే బీమా లేదు కాబట్టి ప్రభుత్వం ఖజానా నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎంత రేషనల్గా అంచనా వేస్తారు, న్యాయం ఎంతవరకు జరుగుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే మనకి 2019కు ముందు 18లోనేమో తితలి తుఫాన్ వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర పడిన వేదన వర్ణనాతీతం. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ బుల్డోజర్ డైలాగులు ఇవన్నీ గుర్తు చేయకండి. ఇప్పుడు నేను నష్టం అంచనా గురించి మాత్రమే మాట్లాడుతున్నా. అంటే పంట నష్టము సహాయం చేయడం అనేది మేజర్ ఛాలెంజ్ అయిపోయింది ఏపీలో అనేది ఒక పాయింట్ అయితే, రెండోది మరింత ముఖ్యమైనది ఆస్తి నష్టాన్ని ఎంతవరకు అంచనా వేస్తారు, ఎలా వేస్తారు, కాంపన్సేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇది మెంధా తుఫాన్ తర్వాత ఆఫ్టర్ మాత్. మరి మెంధా కొన్ని అబద్ధాలని కడిగిపారేసింది, వాస్తవాలను మన ముందుంచింది అంటున్నాం కదా, అవేంటో తెలుసా? ఇది ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్ అండ్ క్రూషియల్ పాయింట్. మనం ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూడడం వల్ల వాస్తవాలు ఎలా తెలుసుకోలేమో, అబద్ధ ప్రచారాలను కూడా ఎలా నమ్మి బుట్టలో పడతామో ఇంతకు ముందు ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కదా. అలాంటి అబద్ధ ప్రచారాలన్నింటినీ ఈ మెంధా ఎఫెక్ట్ చాలా వరకు కడిగేసింది అని అనిపించింది. ఎందుకో తెలుసా? తుఫాన్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో బాధితులకి చాలా వరకు ఆసరా ఇచ్చింది, దారి చూపించింది గ్రామ సచివాలయాలే. ఆదుకునేందుకు, సహాయం చేసేందుకు కూడా వెన్నెముకలా ఉపయోగపడింది సచివాలయ సిబ్బందే. ఇదిగో ఇలాంటి దృశ్యాలు మనం చూస్తున్నాం కదా. గ్రామ సచివాలయాల మీద ఇలా మైకులు పెట్టి అందరికీ హెచ్చరికలు చేయడము, జాగ్రత్తలు చెప్పడం కనపడుతూ ఉంటే చాలా చోట్ల పునరావాస కేంద్రాలుగా ఈ సచివాలయాలే ఉన్నాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకు ముందు చెప్పినట్టే పూరిళ్ళు ఉన్న చోట ఏం జరుగుతుందో తెలియని బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ పక్కా భవంతులు ఉన్న ఈ సచివాలయాలకి మళ్ళిస్తే కనుక సురక్షితంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నిలయాలుగా ఈ సచివాలయాలు ఉన్నాయి. అలాగే డీసెంట్రలైజ్డ్ పరిపాలనకి కూడా ఈ గ్రామ సచివాలయాలు అనేవి కేంద్రాలు. మరి ఇలాంటి వాటి మీద మనం ఎలాంటి ప్రచారాలు చేసాం? అసలు అంత సిబ్బంది అవసరమా అన్నామా? అసలు ఇలాంటి వ్యవస్థ తీసుకొచ్చి రాజ్యాంగాన్ని హైజాక్ చేసే పరిస్థితి ఎందుకు కల్పించారు, చర్యలు తీసుకుంటామనే వార్నింగ్లు ఇవ్వడానికి కూడా చూసాం కదా. అంటే రాజకీయం కోసం బరి తెగించి అడ్డగోలుగా అలా మాట్లాడాము. అప్పుడు తీరా చూస్తే ప్రజలకి ఆ వ్యవస్థే ఉపయోగపడుతోంది.
అందుకే అంటున్నది, అది జగన్ చేశాడా ఇంకొకళ్ళు చేశారా అనేది కాదు పాయింట్. ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అని రేషనల్గా ఆలోచించగలిగి తర్కంతో లాజిక్తో డెసిసివ్గా చూడగలిగిన దృష్టి లేకపోతే కనుక రాజకీయం ఇలాగే గంతలు కట్టేస్తుంది. తుఫాను మెంధ ఆ గంతలన్నింటినీ తొలగించి నాటి విధానాలు, పరిపాలనా వ్యవస్థలు, సచివాలయాలు ఎంత ఉపయోగపడుతున్నాయో మరోసారి చూపించింది. అఫ్కోర్స్ వాలంటీర్ వ్యవస్థ లాంటిది కూడా ఉండుంటే మరింత ప్రయోజనం జరిగి ఉండేదేమో, అంతే కదా. అప్పటికప్పుడు రేషన్ ఇవ్వాలన్నా, పరిహారం ఒకవేళ ఇస్తున్నట్టయితే అది ఇంటింటికి చేర్చాలన్నా కానీ ప్రత్యేకమైన వ్యవస్థ కదా. రేషన్ వాహనాలు కానీ వాలంటీర్లు కానీ. కావాలంటే మిగతా పథకాలకి పేర్లు మార్చినట్టే వాలంటీర్ వ్యవస్థకు కూడా టీటీ, తెలుగు తమ్ముళ్ళు లాంటి వ్యవస్థ ఏదో పెట్టుకొని నడిపించి ఉండాల్సింది, కొనసాగించి ఉండాల్సింది. పథకాలు ఎలాగో కొద్దో గొప్ప సింబాలిక్ గానో మరో రకంగానో కొనసాగిస్తూ ఉన్నాం కదా పేర్లు మార్చి. మరి అలాంటప్పుడు ఇలాంటి వ్యవస్థలను కూడా కొనసాగించి ఉన్నట్టయితే మేలు జరిగేదేమో. బెటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము, తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు ఛాలెంజెస్ మిటిగేట్ చేయడానికి అప్పటి ప్రాక్టీసెస్ ఉపయోగపడేవేమో అని అనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, రాజకీయాలు కాసేపు పక్కన పెడదాం. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఏపీ లాంటి రాష్ట్రానికి తీర ప్రాంతాలు, ప్రకృతి విపత్తులు, ఊహించని ఛాలెంజెస్ వచ్చి పడే చోట డీసెంట్రలైజ్డ్ పరిపాలన వ్యవస్థ ఉండాలి. గ్రామ సచివాలయాలు లాంటి నిర్మాణాలు జరగాలి. అలాగే బాధితులకి ఇమ్మీడియట్గా ప్రభుత్వం తరఫున ఏ సాయం అన్నా చేర్చాలన్నా, ధైర్యం చెప్పాలన్నా, సమాచారం అందించాలన్నా వాలంటీర్ లాంటి వ్యవస్థ, వాహన సదుపాయం, రేషన్ వాహనాలు, ఇంకోటి పేరేదైనా పెట్టండి, అలాంటివి ఉంటే కనుక ఎంత ఉపయోగమో ఈ మెంథా సాక్షిగా మరోసారి రుజువవుతున్నట్టుంది.